ఓకే, స్లో కడతారు. థ్యాంక్ యూ. గుడ్. సార్ రిలాక్స్గానే ఉండండి, టెన్షన్ అలా అటెన్షన్ కూర్చొని అవసరం లేదు. మరి మన ఫ్రెండ్స్, ఎందుకనంటే మీరు ఎంత అదృష్టవంతులు అనేది మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు ఆనందం వేస్తుంది అనమాట. మేము అదే స్కూల్కి, మా ఊర్లో పిల్లలు స్కూల్కి వెళ్తుంటే బెదర్ మేకలు కాయడానికి, నేను గేదెలు కాయడానికి వెళ్ళేవాళ్ళమే. చదువుకుంటే ఇలా జీవితాలు బాగుంటాయని మా తల్లిదండ్రులు తెలియదు. మిమ్మల్ని చదివించాలని, మీ జీవితాలు బాగుండాలని ఈ తల్లిదండ్రులు పడుతున్న తపను మనస్ఫూర్తిగా మేము తలవంచి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే చదువు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మా జీవితంలో చాలా ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి అన్నమాట. రెండు సరదాగా మీతో పంచుకోవాలి. ఇప్పుడు స్టార్ బాటలో షీ హీజ్ అంటారు, ఇంగ్లీష్లో ఉంటుంది. మేము ఇంతకుముందు జెంట్స్ లేడీస్ అనే టాయిలెట్ ఉంటుంది కదా, జెంట్స్ లేడీస్ అన్నప్పుడు తెలుసు మాకు, ఎల్లో జీ అని తెలుసు. ఎక్కువ స్టార్ వాటర్కి వెళ్ళినప్పుడు తెలియక వేరే లేడీస్లోకి బాత్రూంలోకి వెళ్ళేవాళ్ళని, స్టూపిడ్, బుద్ధి లేదా అనేవాళ్ళు. ఎందుకనంటే చదువు లేకపోతే వచ్చే ఇబ్బందులు మేము ఎన్నో దేశాలు వెళ్ళినప్పుడు మాకు ఇబ్బందులు అనమాట. అలాంటి ఒక అద్భుతమైన సత్యాన్ని మీ తల్లిదండ్రులు మీకు భరించడానికి కోసం మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులకి మనస్ఫూర్తి థ్యాంక్స్. ఏంటంటే మా సినిమా గురించి చెప్పి నెక్స్ట్ విషయాలకు వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు అఖండ 2 రిలీజ్ అవ్వబోతుంది. జై బాలయ్య. ఓకే, నెక్స్ట్ రాజా సాబ్. నెక్స్ట్ పెద్ది. థ్యాంక్ యూ. ఇది మీ శాస్త్ర సినిమాలో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు కొన్ని క్వశ్చన్ ఎత్తుకొని మేము ఆన్సర్ చేద్దాం, మేము మాట్లాడతాం. వచ్చిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్కి వెళ్దాం. మా మిత్రులారా, మీరు చదువుకునేటప్పుడు చదువు మీద ఈ భౌతిక ప్రపంచంలో పోటీతత్వం చాలా కాంపిటీషన్ ఉంది. జీవితంలో ఎదగాలని మీకు మీ ర్యాంకులు తెలుసుకోవాలంటే ప్రపంచమంతా చాలా కాంపిటీషన్లో ఉంది. ఇలాంటి కాంపిటీషన్ అయిన ఈ ప్రపంచంలో మనం గెలవాలంటే భగవాన్ రమణులు అంటారు, గురి పెట్టిన వాడే గురువు. గురువు అంటే సపరేట్ ఏం లేదు. మీ గూగుల్లో కొడితే మీ పేరు రావాలి, అది గోలు. ఏంటంటే మిమ్మల్ని నీ పేరేంటమ్మా? అక్షయ్. మీ నాన్న పేరేంటి? అక్షయ్. పలానా అక్షయ్ వాడు తల్లిదండ్రులు అనాలి, కానీ వాళ్ళ తల్లిదండ్రులు కొడుకు అక్షయ్ అంటే నువ్వు లేనట్టు. అంటే అర్థమైందా? మీ తల్లిదండ్రుల పేరు వచ్చి నువ్వు బలికేవంటే నువ్వు లేనట్టు, నీ తల్లిదండ్రుల పేరు అధిగమించినట్టు. అర్థమైందా? వాళ్ళ అక్షయ్ తల్లిదండ్రులు అంటే నువ్వు ముందుకు వచ్చినట్టు. అలాగే గూగుల్లో కొడితే నీ పేరు ఉండాలి. నలుగురిలో నారాయణ, అందరితోటి అనే పాట పలకకుండా హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి.
లైఫ్ లక్ష్యం మీరు ఏమనుకుంటున్నారో, నువ్వు కలెక్టరా, యాక్టరా, డాక్టరా, నీ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నది ప్రతిరోజు మీరు దాన్ని డ్రీమ్గా మీరు ఊహించుకోవాలి. ఎందుకనంటే నా మిత్రులారా, మీరు 9 o'clockకి స్కూల్లో కాలేజీకి రావాలన్నారు అనుకోండి, మీరు టయానికి మీకంటే స్కూల్ టీచర్ ముందు వస్తే మీరు భయపడతారు. కరెక్టా? మీరు అందరూ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేట్కి వస్తే స్కూల్ హెడ్ మాస్టర్ భయపడతాడు. కాబట్టి టైం పంచువాలిటీ. నువ్వు భయపడకుండా ఉండాలంటే టైం ఇంపార్టెంట్. టైం చాలా ఇంపార్టెంట్. మా జీవితంలో ఇంతవరకు మాకు 60 సంవత్సరాలు రాబోతుంది. మా ద్వారా ట్రైన్ మిస్ అయినట్టు కానీ, ఫ్లైట్ మిస్ అయినట్టు కానీ, ఆ తర్వాత మా చిన్నప్పటి నుంచి ఊర్లో గేదెలు మేకలు కాసే కాడ నుంచి, పని చేసే కాడ నుంచి నువ్వు ఈ పని చెయ్యి అని చెబితే మాకు గిల్టీగా ఫీల్ అయ్యి సిగ్గుగా ఫీల్ అయ్యేవాడు. ఇంతవరకు నేను అంటున్నాను, డైలాగ్ చెప్పుకుంటారా, చెప్పి చేస్తే అది హీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. అర్థమైందా? మీ చదువుల గురించి అమ్మా నాన్న ఫోన్ చేసి, ఆయన లిగవండి, మీరు స్నానం చేయండి, మీరు స్కూల్కి వెళ్ళండి, మీరు కాలేజీకి వెళ్ళండి, మీరు వచ్చారా అని చెబుతున్నారంటే అది మీరు లేనట్టు. నీ జీవితం నువ్వు స్కూల్కో కాలేజీకి వెళ్ళి నువ్వు కలెక్టరో, యాక్టరో, డాక్టరో, అమెరికా వెళ్ళి ఏదో చదవాలనుకున్న డ్రీము నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని లేపేది. అందుకే రెస్పాన్సిబిలిటీ చెప్పి చేస్తే హీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. అదే మీ అందరిలో ఇప్పుడు మిమ్మల్ని లేపకుండా మీ అంతటా మీరు లేచేవాడు చేతులు ఎత్తండి. సూపర్, గుడ్ బాయ్స్. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచే ఏంటంటే నువ్వు కాలేజీకి వచ్చి, ఈ స్కూల్కి వచ్చి నువ్వు చదివినట్టుగా యాక్ట్ చేయొచ్చు. నువ్వు సినిమాకి వెళ్ళి మీ అమ్మా నాన్నకి అబద్ధం చెప్పొచ్చు. నేను సినిమాకి వెళ్ళి కాలేజీకి వెళ్ళానని మీ అమ్మా నాన్నకి అబద్ధం ఆడొచ్చు. కానీ నువ్వు బుక్ చదివినట్టు యాక్ట్ చేయొచ్చు. కానీ నీకు సీసీ కెమెరా ఒకటి ఉంటుంది చూడండి, భగవంతుడి కెమెరా. అది నిన్ను ఎప్పుడు 24 hours ఫాలో అవుతూనే ఉంటుంది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో అది దాన్ని ఏమంటారంటే మనస్సాక్షి అంటారు దాన్ని. అది ఎప్పుడు 24 hours నిన్ను ఫాలో అవుతుంటుంది. నువ్వు చదివినట్టుగా యాక్ట్ చేసినా, కాలేజీకి వచ్చని చెప్పి డుమ్మా కొట్టి సినిమాకి వెళ్ళినా ఎన్ని బాగానే ఉంటాయి. కానీ నువ్వు ఎగ్జామ్ దగ్గర కూర్చున్నప్పుడు నీ పెన్న అలా ఒనుగుతుందంటే అప్పుడు వస్తే నువ్వు ధైర్యంగా నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నీ పెన్న ధైర్యంగా ఉందంటే ప్లీజ్. అందుకని మీరు ప్రపంచాన్ని ఏమార్చవచ్చు, తల్లిదండ్రులు ఏమార్చవచ్చు, చదివిన గురువుని ఏమార్చవచ్చు, ఎన్ని ఏమార్చవచ్చు, మిమ్మల్ని మీరు ఏమార్చుకోలేరు. మీ మనస్సాక్షి ముందు మీరు దొరుకుతారు. ఈ సత్యాన్ని 24 hours గమనంలో ఉండాలి. అప్పుడు మీకే మీరు గురువు, మీరు గురువులు. మీకే మీ గురువులాగా నువ్వు డిసిషన్ తీసుకొని, నీ లైఫ్ మీద నువ్వు ఒక డిసిషన్ తీసుకొని, నీ లైఫ్ మీద ఒక అచీవ్మెంట్ తీసుకొని కానీ వెళ్ళగలిగితే, ఒక ఏలు ముద్రం కాడమే మీ ఈ స్టేజ్కి వచ్చామంటే మీ జీవితంలో మీరు ఎలా స్టేజ్కి వెళ్తారు? పోకిల్లా మహేష్ బాబు షో డైలాగ్ చెప్తాడు, ఎప్పుడు వచ్చావని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. అలాగే జీవితం ఎలా ఉండాలంటే పొద్దుకులు చదవటం కాదు, పొద్దుకులు చెప్పించడం కాదు అంటున్నా. నీ చదివేది బుర్రకి ఎక్కిందా లేదా, దట్స్ ఇంపార్టెంట్. మేము ఒక చిన్న ఇన్సిడెంట్ చెబుతాము.
అంటే చదువు లేకపోతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాం, ఫ్లైట్ ఎక్కి గబక్కన బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాము, డోర్ పడింది, లాక్ పడింది. దాన్ని తీయడానికి టెన్షన్ భయంలో డోర్ తీస్తే కిందకు ఓపెన్ అవుతాను బయట చాలాసేపు నేను తలుపు తీయాల. ఫ్లైట్లో కూర్చున్నప్పుడు పక్కన సాల్ట్ షుగర్ అని ఉంటుంది రాసి ఉంటారు కదా, తెలియదు. పక్కోళ్ళు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఫాలలో ఏం వేసుకుంటారంటే ఈ షుగరా, ఓహో అన్నం చేసేవాడు పెరుగులు వేసుకుంటారంటే సాల్టా, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తా చేసేవాళ్ళు. అట్లా చదువు లేకుండా మా జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డాం మా యూత్. అందుకని మీకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటంటే చదువు కూడా నార్మల్ జరిగితే జీవితానికి అంత కిక్కు లేదు. మనకు తెలుసు కదా, మన జేబులో 10 రూపాయలు పెట్టుకొని వాటర్కి వెళ్ళామనుకో, లేదా 200 రూపాయలు బట్టల షాప్కి వెళ్ళామనుకో, దాన్ని రేటు చూడాలి. అప్పుడు భయంతో బాధపడతా ఉంటాం. జీవితంతో భయంగా ఉండాలి. అదే నీకు ఒక 1000 రూపాయలు పెట్టుకొని సినిమాకి వెళ్ళావనుకో, పాప్కార్న్ ఆర్డర్ ఇస్తావు, కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇస్తావు. అదే నువ్వు టికెట్ కొనటానికే డబ్బులుండి కొని వెళ్ళావు, తినేవాళ్ళు చూసి నీకు నీ జీవితంలో ఒక మంచి బట్టలు వేసుకోవాలన్నా, నువ్వు ఒక మంచి సినిమాకి వెళ్ళాలన్నా, ఒక పిక్నిక్కి వెళ్ళాలన్నా, కారు కొనాలన్నా, వీటన్నిటి కారణమైంది ఏంటి? డబ్బు దేనికి వచ్చింది? చదివితే ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే ప్రతి మనిషి ఎంజాయ్ చేయడానికే ఉత్సాహం పడతాడు, కానీ ముందు వీటన్నిటి కారణమైన దాన్ని కానీ మనం ఫోకస్ చేస్తే ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోని అవసరం లేదో అదే మీ చదువు. దాన్ని కానీ చదివితే దాని ద్వారాగా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తే అన్నీ ఉంటాయి. వీటన్నిటి మూల కారణం ఏంటంటే మీరు తెలుసుకోవాలి పాయింట్. ఓహో నా జీవితం బాగుండాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ చదువు. ఓహో ఇది కానీ నాకు కరెక్ట్గా ఉంటే అందుకున్న లక్ష్యం చేరవచ్చు అనేది మీ అంతటి మీకు పునాది తెలియాలి. ఓహో ఇక్కడ కానీ నేను స్ట్రాంగ్ బేస్ నాకు కరెక్ట్గా ఉంటే ఇల్లు ఈజీ కట్టవచ్చు. ఉంటే పిల్లలు అంటారు కదా, ఫస్ట్ ఇల్లు కట్టవచ్చు, పిల్లలు స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు ఎంతైనా కట్టవచ్చు. స్టార్టింగే అన్ని ఫెయిల్లు అన్ని పిల్లలు స్ట్రాంగ్ లేదనుకోండి, నువ్వేం కడతావు? అలాగే ఈ లైఫ్ అనేది మీకు అప్పుడు అసలు మంచి ఏజ్ లైఫ్ 16 అంటే 16, 19 ఇన్విట్ అనుకోండి అందరం. ఓకే, ఇది మంచి అసలు ఏంటంటే ఇది మంచి అద్భుతమైన ఒక వరం ఇది. దీన్ని మీరు నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, కానీ ఫోకస్ పెట్టే ఈ విధంగా ఫోకస్ పెడితే మేము 16 సంవత్సరాల వయసులో మా ఊర్లో చిన్నప్పుడు అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మా ఊర్లో అందరూ మేము చదువుకోలేదు కదా, మా కరసాధన నేర్చుకుంటే పక్క అంటే మా ఫస్ట్ కరసాధన నేర్పడానికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు వెళ్తే కరసాధనలోకి మమ్మల్ని రానిలా ఏడుస్తామంటే మాకు మా అసిస్టెంట్ని కర్రలు మోయడానికి తీసుకెళ్ళారు. కర్రలు అంటే కర్ర తిప్పుతారు కదా, దాన్ని తీసుకెళ్ళారు అనమాట. వాళ్ళు కర్రలు మోయడానికి హెల్ప్ చేస్తూ ఒకరోజు కరసాం చేస్తున్నప్పుడు మెయిన్ కర్ర చేసేవాళ్ళు రాలేదు, మా ఇద్దరం చేయాల్సి వచ్చింది. దానిలో మేము చేసామన్నమాట. అట్లాగే మనకి ప్రతి అవకాశాన్ని కూడా మనం కల్పించుకోవాలి. ఏది కూడా మనకు రాదు, మనం దాన్ని లోకి వెళ్ళాలన్నమాట. అలాగే మా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చెన్నై వెళ్ళాము, చదువు లేదు, అసలు ఏబిసిడ్లు కూడా తెలియదు, S6 వెళ్ళమన్నాడు మా గురుగారు, ఎక్కడ S6 అంటే S అని తెలియదు. ఇలా మా జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే ఈ తల్లిదండ్రులు అలా కష్టపడకుండా వాళ్ళు కష్టపడుతూ నా పిల్లల ప్రయోజకులు అవ్వాలని వాళ్ళు ఎంతో కష్టపడి ఊర్లో ఎక్కడో చిన్న జాబులు చేసుకుంటూ కష్టపడి వాళ్ళు జాబు చేసుకుంటూ మిమ్మల్ని చదివిస్తున్నారు. కాబట్టి ఆ చదువు 10 పైసల్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈ చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకంటే ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే మీ అందరి దగ్గర మీ వయసులో లోపటేసుకునే జడ్జి కూడా మీది కాదు, ఇది కాదు, మీ అమ్మ నాన్న సంపాదించిన డబ్బులు. కాబట్టి నువ్వు సినిమా కళాలంటే తల్లిదండ్రులు ఇప్పుడున్న స్థితిగతులు మీకు నీ చదువు, నీ బుక్స్, నీ సినిమా, నీ కూలించాలన్న తల్లిదండ్రులే. ఇప్పుడు వాటికి మీరు కాదు, మీరు తల్లిదండ్రుల పిల్లలు. నేను అంటానికి నీకు ఎలాంటి రైట్స్ లేదు. నువ్వు షెడ్డీ కూడా నాన్నలు కష్టపడిన డబ్బులే, నువ్వు వేసుకున్న చెప్పులు వాళ్ళదే, డ్రెస్సు వాళ్ళదే. నేను అనే రైట్స్ మీకు ఎలాంటి అర్హత మీకు లేదు. అందుకని మిమ్మల్ని మీరు రైట్స్ కావాలంటే, నీ మీద నీకు కమాండ్ కావాలంటే నువ్వు అనుకున్న లక్ష్యం చేరాలి. ఏదైతే నీ చదువుకున్నా దాని మీద నువ్వు ఏదైతే కోర్సు ఇంజనీరో, సాఫ్ట్వేరో, డాక్టరో, యాక్టరో ఏది అనుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు నువ్వుగా అవుతావు.
అందుకని నువ్వు చాలామంది లవ్ చేసి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటుంటారు. లవ్ అనగానే అందరికి మొక్కలు అలా తేజస్ వచ్చింది. లవ్ చేయాల్సింది అమ్మాయిలు కాదు, బుక్కుని, చదువుని. ఇది కానీ చేస్తే అన్ని వస్తాయి. నేను అంటుంది కాదు ఏంటంటే, నువ్వు కరెక్ట్ అయిన పాయింట్లో చదువుకొని నువ్వు అనుకున్న లక్ష్యం జాబ్ కానీ కొడితే నీ లైన్లో అమ్మాయిలు కీలో నుంచి ఉంటారు. నువ్వు పెళ్ళైపోయి దేనికి పనికి రాకుండా ఉంటే వాళ్ళ లైన్లో నువ్వు నుంచోవాలి. కాబట్టి నీ లైన్లో నుంచోవాలా లేదా వాళ్ళ లైన్లో నుంచోవాలా? యువర్ సైజ్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ లాగా మాడదా? క్వశ్చన్స్ ఆన్సర్స్ మీ లైఫ్లో ఏమనుకుంటున్నారు, ఎదగటానికి ఏమేమి అనుకుంటున్నారు, అసలు ఏమి లక్ష్యం ఇది అనేది క్వశ్చన్ ఆన్సర్స్లో వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ అడగండి మమ్మల్ని, ఎవరైనా యూత్ ఉన్నాయి లేకుంటే పైకి ఏ హీరోలు ఎగుతాడు ఫస్ట్?